చెపినెస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని రాజాస్ నివాసం నందు యాదవస్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశం నందు ఎక్స్ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర, కుమార సర్వేజ్ఞ యాచేంద్ర యాదవస్తో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయాలి, మన వెంకటగిరిని ఒక అభివృద్ధిలోనికి తీసుకొని రావాలి అని మన ధ్యేయం అని పలికారు. ఈ కార్యక్రమంలో చిలకం శంకర్ రెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కేవలం డెవలప్మెంట్ కాన్షియస్ మన ప్రజలకి ముఖ్యం, మన ప్రాంతం బాగుపడాలంటే ఏం చేయాలనేది ఉద్దేశం తప్ప ఇంకొక ఉద్దేశం కాదు. వెంకటగిరి బాగుపడాలంటే ఈసారి దయచేసి మీ అందరూ మాతో నడిచి రామనారాయణ రెడ్డి గారిని బలపరిచి ఆయన గెలిపించి మనకు కావాల్సినవి చేసుకుంటాం. మేము ఇక్కడే ఉంటాం, మేము అందుబాటులో ఉంటాం. ఈ వెంకటగిరికి సేవ చేసుకునే అవకాశం కల్పించమని మీ అందరికీ కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ ముఖ్యంగా హాజరైంది ఏదో మనం ఇక్కడికి లబ్ధి పొందాలని, ఇంకోటి పొందాలని లేదా ముఖ్యంగా రెండు మాటలు మీకు ముగిస్తాను. నేను ఈరోజు మనం ఏ విధంగా అవమానపరుచుకున్నాం అనేది ఎక్కడ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియని వాళ్ళకి కూడా సూచాయిగా కూడా తెలుసు పరిస్థితులు. ఈరోజు మనకి ఆనం రామనారాయణ రెడ్డి గారి విజయం అత్యంత ముఖ్యం. ఎందుకంటే రాబోయే రోజుల్లో అతను గెలవగలిగితే ఇళ్లలోంచి బయట వచ్చే పరిస్థితులు కూడా కరువుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఆలోచించండి. ఇది అంతేగాని 30 సంవత్సరాలుగా ఒక పార్టీలో ఉండి ఒకదానికే నమ్ముకొని ఉన్నారు. ఈరోజు అటువంటి వారు ఈరోజు మనం వ్యతిరేకించినా మనకి దిక్కు దశ లేకుండా ఒంటరిగా పోరాడాల్సిన స్థితిలో ఉండేవాళ్ళం మనం. ఈరోజు మనకి ఒక కొండ, మన ఆత్మగౌరవం లాంటి వారు వారి వెనకాల మనం నడిచేదానికి అందరూ సంసిద్ధులుగా ఉండాలని ఉదయపూర్వకంగా కోరుకుంటూ దేవినాయన అన్నట్టు ఈ ప్రచారం జరుగుతుంది. వాళ్ళు చేసే ప్రచారం ఇది. ఆయన ఎక్కడ ఉంటాడు నెల్లూరులో, ఎవరు కార్యకర్తలు దిక్కని, నాకు దిక్కు వీళ్ళే. వీళ్ళ ఆధ్వర్యంలోనే మనకెవరు వీళ్ళకి చెప్తాము. మన గురించి స్థానికులు మనకందరికి న్యాయం జరుగుతుంది. దయవుంచి అందరూ కూడా రామనారాయణకి సపోర్ట్ చేసి మనం రాజా గారు పెద్ద స్థాయి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.